నా పేరు రవి. సో మీరు చూస్తుంది ఆర్ఎస్ అకాడమీ ఛానల్. ఈ ఛానల్లో ప్రతి వీడియో కూడా మీకు ఈజీగా, షార్ట్గా అండ్ బేసిక్స్తో ప్రతి వీడియో ఉంటుంది. మ్యాథ్స్ రాదు అన్న వాళ్ళకి కూడా మ్యాథ్స్ ఈజీగా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో మన వీడియోస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియో చూడండి, నచ్చింది అనుకోండి, లైక్ చేయండి అండ్ కింద కామెంట్ సెక్షన్లోని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను స్టూడెంట్స్. ఆ లింక్లో ఏంటంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ కాకుండా వేరే చాప్టర్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి అండ్ మంచి మార్క్స్ సాధించండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఆర్ఎస్ వైబ్స్ ఇన్స్టా అకౌంట్ ఉంది స్టూడెంట్స్. దాంట్లో షార్ట్ కట్స్, ట్రిక్స్ సంబంధించివి అండ్ మోటివేషన్ వీడియోస్ ఉంటాయి. ఫాలో చేయండి. ఆర్ఎస్ వైబ్స్ 9 ఇన్స్టా. మీరు ఎప్పుడైనా ఇన్స్టా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు సెర్చ్ చేయండి ఆర్ఎస్ వైబ్స్ 9. ఓకే, ఫస్ట్ ఈ సమ్మును చాలా ఈజీగా చెప్తాను స్టూడెంట్స్, మిస్ అవ్వకండి. డైరెక్ట్, కామన్, టాంజెంట్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కావాలంటే షేర్ చేయండి. ఫస్ట్ సొల్యూషన్ తీసుకున్నాను ఇక్కడ నేను. అయితే ఈక్వేషన్ అక్కడ ఏమైతే ఉందో ఆ ఈక్వేషన్ ఇక్కడ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ఓకే ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 22x minus 4y minus 100 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ గమనించండి. రైట్, ఈ ఈక్వేషన్లో ఎప్పుడైనా సరే ఈక్వేషన్ ఇలా ఇచ్చారు అంటే మీరు సెంటర్, రేడియస్ కనుక్కోవాలి. నేను చెప్పేసాను కదా స్టూడెంట్స్, కనుక్కోండి. సెంటర్ అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకోవాలి. ఫార్ములాస్ కోసం ఇక్కడ రాస్తాను స్టూడెంట్స్. సెంటర్ అంటే ఖచ్చితంగా సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ మైనస్ ఎఫ్ అనేది సెంటర్. ఓకే, రేడియస్ అనేది ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. ఇది రేడియస్ ఫార్ములా. సెంటర్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? చాలా సింపుల్, ఏం లేదు. ఇక్కడ ఎక్స్ పక్కన ఏమైతే వాల్యూ ఉందో దాన్ని ఆఫ్ చేయండి. దాన్ని ఆఫ్ చేస్తే 11. ఇది ప్లస్ కదా, మైనస్ పెట్టుకోండి అంతే. ఏంటి మైనస్ పెట్టుకోండి, సింపుల్. అలానే చూడండి ఎఫ్ అంటే ఏంటి, వై పక్కన ఏముంది 4 కదా, దీన్ని ఆఫ్ చేయండి 2 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోండి అంతే, సెంటర్. ఇంతకంటే సింపుల్గా మీకు ఏది ఉండదు. ఓకే, రేడియస్ కనుక్కోవాలి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏమి లేదండి, చాలా సింపుల్. చూడండి ఇక్కడ జీ స్క్వేర్ అంటే ఏంటి, ఇది 11. సో 11 స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి 121 ప్లస్ వచ్చేస్తుంది 121 జీ స్క్వేర్. ఎందుకంటే మైనస్తో మనకి స్క్వేర్ అయిపోతే ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఎఫ్ స్క్వేర్, ఎఫ్ స్క్వేర్ అంటే ఏంటి, ఇదే 2 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. మైనస్ మైనస్ సి అంటే ఎంత, సి అంటే 100. ఏంటి సి వచ్చేసి మనకి ఏంటి 100. కాబట్టి మైనస్ ఇలా 100 వేసుకున్నాను. అయితే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 100 వేసుకోవాలి. ఈ మైనస్ కాస్త ప్లస్ 100 అయ్యింది. ఓకే, కన్ఫ్యూజన్ వద్దు. సి అంటే ఇక్కడ ఏముంది, సి అంటే మైనస్ 100 వచ్చింది. ఈ మైనస్ 100 సిలో వేసుకుంటే మనకి ఈ మైనస్ కాస్త ప్లస్ 100 అయింది. అలా చూసుకుంటూ మనకి ఏమొచ్చింది అంటే 100 121 ప్లస్ 4 అంటే ఎంత అవుతుంది 225 వస్తుంది. 225 వస్తుంది ఆన్సర్ స్టూడెంట్. ఓకే, అప్పుడు రూట్ 225 అంటే ఎంత మనకి 15. అంటే ఆర్ ఎంత వచ్చింది మనకి, ఆర్ వచ్చేసి మనకి 15 వచ్చేసింది స్టూడెంట్స్. ఇంత సింపుల్. ఓకే, సో జీ స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే జీ స్క్వేర్ అంటే ఏంటి 11 స్క్వేర్ అంటే 121, ఎఫ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, సి అంటే ఏంటి మైనస్ 100, మైనస్ మైనస్ ప్లస్ 100. రూట్ సాల్వ్ చేస్తే మనకు 15 వచ్చింది. అలా వేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ వేసుకోండి. సెకండ్ ఈక్వేషన్ వేసుకుంటే ఇది S1 అనుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇది మైనస్ ఉంది కదా, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x అండ్ ప్లస్ 4y అండ్ ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు దీంట్లో రేడియస్ కనుక్కోండి, సెంటర్ కనుక్కోండి. చాలా సింపుల్. సెంటర్ అంటే ఏంటి, సి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ పక్కన ఏమైతే ఉందో అదే మనం జీ అనుకుంటున్నాం. దీన్ని ఆఫ్ చేయండి.
11 వచ్చింది. ఇక్కడ మైనస్ ఉంటే మనం ప్లస్ పెట్టుకోవాలి, పెట్టిన అవసరం లేదు. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి, ఇదే కదా, ఇక్కడ 4 ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయండి. దీన్ని ఆఫ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 2 వస్తుంది అంతే. 2 వచ్చింది కదా, ఇక్కడ ప్లస్ ఉంటే మనం మైనస్ పెట్టుకోవాలి. ఎందుకు సార్ అంటే ఇక్కడ మైనస్ ఉన్నాయి కదా, ప్రతిదీ మనకి ఆపోజిట్ వేసుకోవాలి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వేసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ వేసుకోవాలి. అలానే ఆర్ వాల్యూ ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, అగైన్ ఇదే ఫార్ములా మనం వాడాలి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు. సో చేద్దామా, ఇది మనం R1 కనుక్కున్నాం ఇందాక కాబట్టి ఇది R1 అని పెట్టుకుందాం, ఇది C1 అని పెట్టుకుందాం. ఇది ఫస్ట్ ఈక్వేషన్ కాబట్టి, సెకండ్ ఈక్వేషన్ కాబట్టి ఇది C2 పెట్టుకుందాం, ఇది R2 పెట్టుకుందాం. సో సింపుల్గా మనం R2 కూడా సేమ్ ఇందాక R1కి ఎలాగైతే మనం ఫార్ములా వేసామో అదే ఫార్ములా టైప్లో మనం R1 కూడా చేద్దాం స్టూడెంట్స్. R2 చేద్దాం. R2 ఈజ్ ఈక్వల్స్ టు అండ్ రూట్ ఓవర్ G స్క్వేర్. G స్క్వేర్ అంటే ఏంటి, 11 స్క్వేర్ అంటే 11 అంటే 121 ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4 వచ్చింది. సి ఎంత ఉంది, సి అంటే ఏముంది, ఇక్కడ +100 ఉంది కాబట్టి +100 వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకోండి. సి ఏంటి +100 కాబట్టి ఇలా +100 వేసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది, అండర్ రూట్ ఓవర్, ఓకే, అండర్ రూట్ ఓవర్ 121లో నుంచి 100 తీసేస్తే 21 ప్లస్ 4 ఎంత వస్తుంది, 25 వస్తుంది. అంటే ఆర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 5 వచ్చింది. సింపుల్. ఇందాక సి వాల్యూ వచ్చేసి మనకి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -100 కాబట్టి మనకి 5 వచ్చింది. కాబట్టి 5 వేసుకున్నాం. ఇప్పుడు C1 అండ్ C2కి మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే లోకస్ ఫార్ములా వాడుతున్నాం. లోకస్ ఫార్ములా ఏంటి అంటే చాలా సింపుల్ ఫార్ములా. ఇక్కడ చూడండి, C1 అండ్ C2కి డిస్టెన్స్ బిట్వీన్ ఫార్ములా వచ్చేసి x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఓకే, ఆ ఫార్ములా వాడదాం స్టూడెంట్స్, చాలా సింపుల్, ఏం లేదు. సో C1 C2కి డిస్టెన్స్ ఫార్ములా వాడితే ఏంటంటే చూడండి, ఇక్కడ x1 అంటే ఏంటి, ఇది x1, x2 అంటే ఏంటి, ఇది x2 +11, ఓకే. y1 అంటే ఇది y1, y2 అంటే ఏంటి, ఇది y2 వేసుకోండి. x1 అంటే ఏమొస్తుంది మనకి -11, x2 అంటే ఏంటి మైనస్ పెట్టుకోండి, x2 వచ్చేసి మనకి 11. ఓకే, ఇది ఇలాగనే మార్చుకోవచ్చు, x2 మైనస్ x1 కూడా వేసుకోవచ్చు, ఏం కాదు, ప్లస్ వేసుకోండి. అండ్ y1 అంటే 2 మైనస్ y2 అంటే ఏంటి -2 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ అవుతుంది హోల్ స్క్వేర్. అంటే ఈ మైనస్ ఆ మైనస్ మనకి ఇంటూ అయి ప్లస్ అయింది. ఓకే, ఇలా వచ్చింది స్టూడెంట్స్. దీని తర్వాత మనం ఏం చేసుకోవచ్చు అంటే -11 ఏమొస్తుంది, -22 వస్తుంది. 22 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది మనకి, సింపుల్గా 484 వస్తుంది. ప్లస్ 2 + 2 ఎంత 4 స్క్వేర్ ఎంత 16 వస్తుంది. ఇలా వచ్చింది స్టూడెంట్స్ 16. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. రెండు యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, మనకి 500 వస్తుంది స్టూడెంట్స్. ఎంత 500. సో ఈ 500 మనం రాసుకోవచ్చు అంటే చాలా సింపుల్, ఏం లేదు, 100 × 5గా రాసుకోవచ్చు. ఏంటి మీకు అర్థం కావడానికి రాసి చూపిస్తాను. 100 × 5 రాసుకుంటున్నాను. ఓకే, సో ఈ 100ని మనం రాసుకోవచ్చు అంటే 10 స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు. ఏంటి 10 స్క్వేర్. అప్పుడు ఈ 10 స్క్వేర్ కదా, 10 బయట తీస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 10 మాత్రం మిగులుతుంది కాబట్టి 10. బట్ 5కి రూట్ అలానే ఉంటుంది కాబట్టి ఇలా 5 వేసుకోండి. అలాగా మీకు అర్థం కావడం కోసం నేను పక్కన చేసి చూపిస్తాను. చూడండి, సింపుల్, ఏం లేదు, ఈ రూట్ 10కి ఉంటుంది, ఈ రూట్ 5కి ఉంటుంది. చూడండి, ఇలాగా రూట్ 10కి ఉంది, 10 స్క్వేర్కి ఉంది, అండ్ రూట్ 5కి ఉంటుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి 10 మిగులుతుంది. ఈ రూట్ 5 ఇదిగోండి 10√5 ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో C1 C2 వాల్యూ ఏంటి 10√5 వచ్చింది. ఇప్పుడు మీరు R1 + R2 రెండు యాడ్ చేయండి. యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది చూద్దామా. R1
ప్లస్ R2 రెండు యాడ్ చేస్తాం, R1ని R2ని యాడ్ చేస్తాం. ఎంత వస్తుంది మనకి? 15 ప్లస్ 5 ఎంత వస్తుందంటే 20 వస్తుంది, రైట్? ఇప్పుడు ఏది ఎక్కువ అంటే సింపుల్ మీకు రాసి చూపిస్తాను చూడండి, డౌట్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఓకే, C1 అండ్ C2A ఎక్కువ ఉంది, R1 ప్లస్ R2 కన్నా. 20 ఎక్కువ లేకపోతే 10√5 ఎక్కువ అంటే 20A తక్కువ, 10√5 ఎక్కువ. ఎందుకు అంటే అది కూడా నేను క్లారిఫై చేస్తాను. ఇప్పుడు √5 వాల్యూ ఎంత చెప్పండి? √5 వాల్యూ వచ్చేసి 2.23. మీరు ఎవరికైనా ముందే తెలిస్తే ఎస్ అని చెప్పేటండి. ఎంత? 2.23 ఇంకా ఉంటుంది, ఈ 2.23 వరకు పెట్టుకోండి. ఇంటూ 10 చేయండి, 20 కన్నా ఎక్కువే కదా అప్పుడు, రైట్? 20 అంటే ఏంటి? 10 ఇంటూ 2. 20 అంటే ఏంటి? 10 ఇంటూ 2. ఇది √5 అంటే ఏంటి? 2.23 అంటే ఏంటి? 2 కన్నా ఇంకా 2.3 ఎక్కువ ఉంది, 0.23 ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇదే ఎక్కువ, ఇది తక్కువ. అందుకోసమే R1 ప్లస్ R2 వాల్యూ తక్కువ, C1 C2 వాల్యూ ఎక్కువ. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇలా వచ్చింది అంటే క్లారిటీగా గమనించండి. ఇలా వచ్చింది అంటే ఎక్స్టర్నల్ అని మీరు మైండ్ పెట్టుకోండి. ఎక్స్టర్నల్ ఏంటి? ఎక్స్టర్నల్ అని పెట్టుకోండి మైండ్లో. సో అది ఏంటో నేను డయాగ్రామ్ వేసి చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది మనకు ఎరేజ్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు సింపుల్గా ఇక్కడ R1 ఎంత ఉంది? 15 ఉంది. R2 ఎంత ఉంది? 5 ఉంది. R1 15 అంటే ఏంటి? రేడియస్ 15 ఉన్నట్టు, అంటే సర్కిల్ పెద్దగా ఉన్నట్టు. సో సర్కిల్ పెద్దగా తీసుకోండి, రైట్? ఇది రఫ్గా తీసుకోను. R2 ఎంత ఉంది? 5 ఉంది, అంటే సర్కిల్ చిన్నగా ఉంటుంది ఇలాగా. కాబట్టి ఇది C1, ఇది C2. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. దీని అర్థం ఏంటి అంటే ట్యాంజెంట్ ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్తుంది కదా, సేమ్ సైడ్లో 2 సర్కిల్స్ ఉన్నాయి అని అర్థం. ఒక సర్కిల్ ఇటు, ఒక సర్కిల్ అటు ఉన్నట్టు కాదు. ఓకే, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే సేమ్ సైడ్, ట్యాంజెంట్ యొక్క సేమ్ సైడ్లో మనకి సర్కిల్స్ ఉన్నట్టు. ఓకే, సో ఇంకో ట్యాంజెంట్లో తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ కనుక్కుంటున్నాం. సో ఈ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్, ఎందుకంటే C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 R2 ఉంది కాబట్టి మనకి ఏంటి? ఈ అనేది మనకి ఎక్స్టర్నల్ పాయింట్గా తీసుకుంటున్నాం స్టూడెంట్స్. ఓకే, దాని ఫార్ములా ఏంటి, ట్రిక్ ఏంటో నేను చెప్తా వినండి. ఓకే, సింపుల్గా మీరు నేను చెప్పే ట్రిక్ మైండ్లో పెట్టుకోండి. ఫార్ములాస్ మిస్టేక్స్ ఉండవు, ఈజీ గుర్తుంటుంది. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఇలా వేసుకోండి. ఫస్ట్ R1 మైనస్ R2, R1 మైనస్ R2, ఇది కూడా అంతే. R1 మైనస్ R2, R1 మైనస్ R2 పెట్టుకోండి, రైట్? సేమ్ ఉన్నాయి కదా, R1 మైనస్ R2, R1 మైనస్ R2, R1 మైనస్ R2, R1 మైనస్ R2 సేమ్ ఉన్నాయి. పైన ఏం చేయాలంటే ఎక్స్ వై పెట్టుకోండి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 2, ఇక్కడ 2 ఉంది కాబట్టి 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి 2, ఇక్కడ 2 ఉంది కాబట్టి 1. ఇది మన ఫార్ములా. సో ఈ ఫార్ములా మట్టికే మనం R వాల్యూ కనుక్కుందాం. ఇంకా సాల్వ్ చేద్దాం, ఎందుకంటే 15 5 ఉంది కదా, క్యాల్కులేషన్ పార్ట్ ఈజీగా ఉంటుంది. R1 ఈజ్ 2, రైట్? R2, రైట్? R2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 15:5. 15:5. ఇది డివైడ్ చేయండి 5 టేబుల్లో. 5 1s are అంటే 1, 5 3s are 15, 3:1 వస్తుంది ఇలాగా. అంటే R1 వచ్చేసి మనకి 3, R2 వచ్చేసి 1. ఇవి దీంట్లో వేసుకుంటే మనకి సమ్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా మీకు రాసంగా సబ్స్టిట్యూట్ చేద్దాం అంత సింపుల్గా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే సమ్ ఈజీగా అయిపోతుంది. ఓకే, R1 ఏమొచ్చింది? R1 అంటే 3 కాబట్టి 3 మైనస్ 1 అంటే R2 1 వచ్చింది. ఓకే, నెక్స్ట్ R1 అంటే ఏంటి? 3 కదా, 3 వేసుకోండి ఇక్కడ, మైనస్ ఇదిగోండి మైనస్. R2 అంటే 1 వచ్చింది కాబట్టి 1 ఇక్కడ వేసుకోండి ఇలాగా. 3 మైనస్ 1 సేమ్ అంతే, ఇదిగోండి 3, ఇదిగోండి 1 మైనస్ ఉందా, ఆ మైనస్ ఇదిగోండి
ఇంతే, చాలా సింపుల్, ఏమీ లేదు. ఓకే, ఇక్కడ x2 అంటే ఏంటి, x1 అంటే ఏంటి? x2 అంటే ఇది, x2 అంటే ఇది, x1 ఏంటిది, x1 ఇది, x2 ఇది y1 ఇది y2. ఇప్పుడు x2 ఏంటి, ఇది 2 కాబట్టి అని 2సే, x2 ఇది కాబట్టి 11 వేసుకోండి, రైట్. మైనస్ x1 వాల్యూ ఏంటి, -11. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11, అంతే, చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ y2 అంటే ఏంటి, y2 అంటే -2 కాబట్టి నేను -2 వేసుకుంటున్నా. ఓకే, y1 అంటే ఏంటి, y1 వచ్చేసి +2 కాబట్టి నేను +2 వేసుకున్నాను. ఇలాగా ఈ 1 క్లారిటీగా వేసుకుందామా. ఓకే, ఇలాగా వచ్చింది. ఓకే, నో డౌట్స్, ఈజీగా ఉన్నాయి అనుకుంటున్నాను స్టూడెంట్స్. అయితే ఇక్కడ సింపుల్ సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. 3 - 1 అంటే ఎంత, 2 వస్తుంది స్టూడెంట్స్, మైండ్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ 3 11s ఉన్నాయి, ఇక్కడ 1 11 ఉంది, యాడ్ చేయండి, 4 11s వస్తాయి. ఓకే, సింపుల్ సాల్వ్ చేసుకోవచ్చు మనం, కామా. ఓకే, ఇక్కడ మనకి ఏం చూద్దామంటే చూడండి, ఇక్కడ ఈ 1 కాస్త ఇక్కడ రాస్తున్నాం స్టూడెంట్స్, మీకు అర్థం కావడానికి 1 ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ తీసేస్తున్నా. ఓకే, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా, రైట్. ఈ -3కున్నా 2కున్నా ఏం కాదు, నేను 2 3 పెట్టుకుంటున్నాను, ఏం కాదు, పెట్టుకోవచ్చు అలా, ఏం కాదు, రైట్. అంటే ఇంటూ వస్తుంది, మీ ఇమాజినేషన్కి ఇచ్చి పెడుతున్నాను, ఇలా వేసుకోవచ్చు, ఏం కాదు. ఇక్కడ ఏముంది, 3 2s ఉన్నాయి, ఇక్కడ ఏమున్నాయి 1 2s ఉన్నాయి, అంటే -3 2s కాబట్టి -3 -1 అంటే -4 వచ్చింది, -3 -1 4 వచ్చింది. ఈ 2 ఇలా రాసుకోవచ్చు. ఓకే, అంతే, 2 యాస్ రాసేసుకున్నాను. ఓకే, రైట్. 3 - 2 అంటే ఎంత, 2 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, చాలా సింపుల్, ఏం లేదు. కావాలంటే ఈ 2 క్యాన్సిల్ చేసుకోండి, -4 మిగులుతుంది మనకి, రైట్. అది వేసేసుకోండి, -4 నేను యాస్టి వేసేసుకున్నా. ఓకే, ఇక్కడ చూసుకుంటే 2 మిగులుతుంది, 2 × 11 ఎంత, 22 వచ్చింది. సో మనకి ఇలాగా E ఎంత వచ్చింది, 22 - 4 వచ్చింది. చాలా సింపుల్గా మీకు ఉందనుకుంటున్నాను స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్, ఈజీగా ఉంది కదా. ఇలా మనకి సెంటర్ కనుక్కున్నాము, రైట్, రేడియస్ కనుక్కున్నాము, దాని తర్వాత కంపారిజన్ చేసాము, దాన్ని బట్టి మనం డయాగ్రాము ఫార్ములా తీసుకున్నాం స్టూడెంట్స్. ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్గా మనం స్లోప్ కనుక్కుందాం. ఏంటి, స్లోప్ కనుక్కోవాలి, స్లోప్ m కనుక్కోవాలి. మనకి పాయింట్ వచ్చింది కదా, మనం స్లోప్ m కనుక్కుందాం స్టూడెంట్స్. ఓకే, కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ స్లోప్ని mగా తీసుకుందాం, ఓన్లీ స్లోప్ m తీసుకుందాం. ఓకే, దానికోసం చూడండి, టాంజెంట్ త్రూ ఏంటి, దేని నుంచి టాంజెంట్ త్రూ అంటే మనకి ఇదే పాయింట్ 22, -4. ఇక్కడ లైన్ ఇస్తాం కదా, టాంజెంట్ త్రూ 22, -4, రైట్, విత్ స్లోప్ m, విత్ స్లోప్ m అంటే స్లోప్ ఒక m కనుక్కోవాలి ఇప్పుడు, అంటే స్లోప్ m. ఓకే స్టూడెంట్స్, ఈ m వాల్యూ కనుక్కోవాలి మనం. కనుక్కోవాలంటే విత్ హెల్ప్ ఆఫ్ దిస్ 22, -4 హెల్ప్ ద్వారా మనం m వాల్యూ కనుక్కుంటాం. స్లోప్ ఫార్ములా ఏంటి, స్లోప్ ఫార్ములా వచ్చేసి చాలా సింపుల్, ఏం లేదు, y - y1 = m x - x1. ఇది మనకి స్లోప్ ఫార్ములా. y అంటే y వేసుకుంటున్నా చూడండి, మైనస్ y1 అంటే ఏంటి, ఇదే 4, రైట్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 = m కనుక్కుంటాం మనం దీని ద్వారా m కనుక్కుంటాం కాబట్టి నేను m అనేది ఇలా రాస్తున్నా, x ఇదిగోండి మైనస్ x1 ఏంటి 22ని ఇలా వేసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఐ యూ అండర్స్టాండ్ వేసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చాలా సింపుల్, ఏం లేదు, మనం ఒక లైన్ తీసుకుందాం స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు m × x ఏంటి, mx, m × 22 -22m వస్తుంది, వేసుకోండి, mx -22m వస్తుంది స్టూడెంట్స్, అంతే కదా. m × x mx, m × 22
మైనస్ 2 m. ఇక ప్లస్ y ఉంది, ప్లస్ 4 ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు అవతల వేసుకుంటే మైనస్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. దీని తర్వాత చాలా చాలా సింపుల్ ఫార్ములా, మీకు ఏం లేదు, ఆర్ ఇక్కడ వేస్తుంది చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి అని వేసుకోండి. ఈ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి అనేది ఇక్కడ మీకు ఫార్ములా. ఈ ఆర్ అనేది R1 ఉండొచ్చు, R2 ఉండొచ్చు, మీ నచ్చింది తీసుకోండి. R1 వాల్యూ 15 పెద్దగా ఉంది, R2 వాల్యూ చిన్నగా ఉంది, కాబట్టి నేను R2 తీసుకుంటున్నాను. R1 తీసుకున్న అదే వాల్యూ, R2 తీసుకున్న మీకు అదే వాల్యూ ఉంటుంది స్టూడెంట్స్. కాకపోతే మీకు ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అది తీసుకుంటే సమ్ అనేది ఈజీగా వస్తుంది. అసలు ఎందుకు మనం R ఈజ్ ఈక్వల్స్ టు డి తీసుకున్నాము అంటే, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్, చూడండి సింపుల్గా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, షార్ట్లో రాస్తాను, డిస్టెన్స్ ఫ్రమ్ C2 అంటే C2 వాల్యూస్ ఏముంది మనకి 11, -2. ఎందుకు తీసుకుంటాం C2 అంటే, R2 తీసుకుంటే C2 తీసుకోవాలి, R1 తీసుకుంటే C1 తీసుకోవాలి. కాబట్టి 11, -2 రైట్ ఈస్ అంటే మనకి C2 దేన్ని పర్పెండిక్యులర్గా ఉంది అది రాసుకుందాం ఫస్ట్. ఓకే, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ C2 ఏంటి 11, -2 to 1. The perpendicular distance from C2 11, -2 equation 1 is R2 is equals to R2 value ఏంటి 5 అన్నట్టు. ఓకే, సో D అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ సింబల్ ఇది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ D అనేది. ఓకే, R2 అంటే 5 వేసుకుంటున్నాం, వేసుకోండి. R2 వాల్యూ ఏంటి 5 ఈజ్ ఈక్వల్స్ టు D అంటే ఏంటి, ఇలా తీసుకోండి, ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ ఏమైతే ఈక్వేషన్ ఉందో అది రాసుకోండి. x బదులు ఇది x, ఇది y, x బదులు 11 తీసుకుంటున్నా, ఇది 11m అన్నట్టు, కన్ఫ్యూజ్ అవ్వకండి. -22m మైనస్ y అంటే ఏంటి -2, -2 మైనస్ +2 -4 ఇలాగా, అంతే సింపుల్, ఏం లేదు. రూట్ వేసుకోండి. a² + b², a² అంటే ఏంటి, x పక్కన ఉన్నది a² అంటే ఇది m² ప్లస్ b² y పక్కన ఉన్నది b² అంటే 1², అంతే, చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఏమీ లేదు, ఇది దీన్ని మల్టిప్లై చేయండి అంటే 5√m² + 1 ఈక్వల్స్ టు 22mలో నుంచి 11m తీసేసేయండి. అప్పుడేమొస్తుంది మనకి సింపుల్గా -11m వస్తుంది. 22లో నుంచి 11m, ఇది -11m. 4లో నుంచి 2 తీసేసేయండి, మనకేమొస్తుంది -2 ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే స్క్వేరింగ్ ఇస్తున్నాం బోత్ సైడ్స్, ఏమేమి వస్తుంది ఇలాగా స్క్వేర్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి స్క్వేర్ వేసుకున్న ముందు సింపుల్ ఏం లేదు, ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నా, అప్పుడు ఏమొస్తుంది మైనస్ బయటకు వచ్చింది, ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. స్టూడెంట్స్ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్క్వేర్ వేసుకుంటున్నాను. ఓకే, ఏంటి స్క్వేర్ చేసుకునే ముందు మనం మైనస్ బయట కామన్ తీసుకోవాలి, అప్పుడు ఇది ప్లస్ అయిపోయింది. స్క్వేర్లో మైనస్ ఉంటుందా, ఉండదు, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ స్క్వేర్ 5కి వస్తుంది. ఓకే, ఈ స్క్వేర్ రూట్కి వస్తుంది, ఈ స్క్వేర్ 5కి వచ్చినప్పుడు 25 హోల్ స్క్వేర్ కదా మరి, రైట్. ఈ స్క్వేర్ రూట్కి వచ్చినప్పుడు రూట్ స్క్వేర్ క్యాన్సిల్, m² + 1, కన్ఫ్యూజ్ వద్దు, హోల్ స్క్వేర్ వేసుకున్నాను. ఇప్పుడు స్క్వేర్ 5కి వస్తుంది, స్క్వేర్ రూట్కి వస్తుంది, మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు స్క్వేర్లో మైనస్ కాస్త ఏమొస్తుంది ప్లస్ అయిపోతుంది, ఈ డెట్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు 11m + 2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇంతే, చాలా చాలా సింపుల్. 25 × m² ఏమొస్తుంది 25m², 25 × 1 + 25 ఈజ్ ఈక్వల్స్ టు a + b హోల్ స్క్వేర్. 11m² అంటే ఎంత 121m² ప్లస్ b² అంటే 2² ఎంత మనకి 4 ప్లస్ 2ab అంటే 2ab అంటే ఏంటి
2 ఇంటూ 2 4 కాబట్టి 4 సో రాస్తాం మీకోసం 2 ఏ ఏంటి ఏ వచ్చేసి 11 ఇంటూ ఏ ఇది అండ్ బి ఏంటి 2 2 ఆర్ ఏమొస్తుంది మనకి 4 వస్తుంది కాబట్టి 4 ఇంటూ 11 44 ఎం వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 44 ఎం అని డైరెక్ట్ రాసేసుకుంటున్నాను ఇది మనకి ఇంకా వద్దు ఓకే మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ సపరేట్ రాసి చూపించాను స్టూడెంట్స్ ఓకే చూడండి ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab వాల్యూ ఇది ఓకే మీకు అర్థం కావడం కోసం ఫస్ట్ ఏ చూపించాను ఓకే ఇప్పుడు ఈ 25m స్క్వేర్ని అవతల పంపించుకుంటే మనం సబ్ట్రాక్ట్ అవుతుంది ప్లస్ కాస్త మైనస్ వస్తుంది ఎం స్క్వేర్లో నుంచి 25 తీసేసేయండి 121లో నుంచి ఈ 25 తీసేస్తే మనకేమొస్తుంది 96 వస్తుంది 96m స్క్వేర్ గమనించండి చాలా చాలా ఈజీ ఓకే రైట్ ఈ 25 అవతలకు వెళ్ళింది అనుకుందాం -25 నుంచి 4 తీసేసేయండి మనకి -21 వస్తుంది -21 వస్తుంది ఈ 44 మాత్రం డైరెక్ట్గా వేసుకోవచ్చు 44m ఈజ్ ఈక్వల్స్ టు 0 ఏంటి 121లో నుంచి 25 తీసేస్తే 96 రైట్ సో 44m డైరెక్ట్గా వేసుకున్నాను 25లో నుంచి 4 తీసేస్తే మనకి 21 వస్తుంది అది అవతల పంపించుకుంటే -21 వచ్చింది ఇలా వచ్చింది స్టూడెంట్స్ మీకు ఈజీగా ఉందనుకుంటున్నాను స్టూడెంట్స్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి చేసుకుంటే మనకి m వాల్యూ వస్తుంది ఓకే ఒక లైన్ తీసుకుందాం మనం ఓకే ఇప్పుడు దీనికి సింపుల్గా ఫ్యాక్టరైజేషన్ చేద్దాము ఏం లేదు 96 యాస్ట్ చేసుకోండి 21 యాస్ట్ చేసుకోండి ఈ 44ని రాసుకుంటున్నా అంటే 72 మైనస్ 28 రాసుకోండి అప్పుడు మనకి ఫ్యాక్టరైజేషన్ ఈజీగా ఉంటుంది ఓకే 96 m స్క్వేర్ ప్లస్ 72 m మైనస్ 28 m రాసుకుంటున్నాను ఈ 44ని -21 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈ రెండిట్లో నుంచి మనం ఏదైనా కామన్ తీసుకోవాలి నేను 24 కామన్ తీస్తున్నా 24 m కామన్ తీసామనుకోండి 4m మిగులుతుంది ఇక్కడ 4 ఇంటూ 24 96 m ఇంటూ m స్క్వేర్ ప్లస్ 3 24s ఆర్ 72 వస్తుంది ఇలా వస్తుంది స్టూడెంట్స్ ఈ రెండిట్లో నుంచి మనం మైనస్ కామన్ తీసుకోండి 7 కామన్ తీయండి రైట్ 7 4s ఆర్ 28 ఈ m అలానే వేసుకోండి ఓకే 7 3s ఆర్ 7 3s ఆర్ 21 ఈజ్ ఈక్వల్స్ టు 0 రైట్ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 4m ప్లస్ 3 ఒకటి తీసుకోండి ఈ 24 7 ఇక్కడ వేసుకోండి 24m మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి ఓకే ఇలా వచ్చిన తర్వాత m వాల్యూ కనుక్కోవాలి చాలా సింపుల్ ఏం లేదు మీకు సింపుల్ ట్రిక్ చెప్తానండి m ఉందా m ఇలానే వేసుకోండి ఈజ్ ఈక్వల్స్ టు వేసుకోండి ఇప్పుడు ఇది +3 -3 వేసుకోండి ఇది పక్క మల్టిప్లై అవుతుందా బై వేసుకోండి అంతే సింపుల్ ఏం లేదు రైట్ ఇప్పుడు చూసుకోండి m ఇలానే వేసుకోండి m ఈజ్ ఈక్వల్స్ టు ఇది -7 అవతలకి వెళ్తే +7 ఈ 24 కింద వేసుకోవాలి ఇలా మీకు m వాల్యూస్ రెండు నీట్గా వచ్చే స్టూడెంట్స్ ఇక్కడ వేసుకోండి సింపుల్ m ఈజ్ ఈక్వల్స్ టు 7/24 తీసుకుంటున్నాం ఈ m వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో వేసుకోండి y + 4 ఈజ్ ఈక్వల్స్ టు 7/24 ఇక్కడ ఏముంది x - 22 ఇలా ఉంది రైట్ అంటే m వాల్యూ తీసుకెళ్ళి నేను దీంట్లో వేసుకుంటే రైట్ మనకి ఇలా వచ్చింది ఈ 24 అవతల పెంచుకోండి 24 అవతల పెంచుకుంటే ఏమొస్తుందంటే 24 ఇంటూ y 24y 24 ఇంటూ 4 ఏమవుతుంది మనకి 96 వస్తుంది ప్లస్ 96 ఇలా వస్తుంది స్టూడెంట్స్ గమనించండి ఓకే ఈజ్ ఈక్వల్స్ 7 ఇంటూ x 7x 7 ఇంటూ -22 150 ఇప్పుడు ఈ 96ని అవతలం పెంచుకోండి -96 -154 ఎంత అవుతుంది 250 అవుతుంది
వేసుకోండి 7x ఈ ప్లస్ 24y అవతల కలిపితే ఏమొస్తుంది మనకి మైనస్ 24y ఈ ప్లస్ 96 అవతల కలిపితే ఏమొస్తుంది మనకి మైనస్ వస్తుంది మైనస్ 96 మైనస్ 154 ఎంత అవుతుంది మైనస్ 250 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ ఓకే రైట్ ఇది m ఈజ్ ఈక్వల్స్ టు 7/4 వేసుకుంటే మనకి ఈక్వేషన్ వచ్చింది అలా కాకుండా మనం m ఈజ్ ఈక్వల్స్ టు 3-3/4 వేసుకుందాం అనుకోండి వేసుకోండి y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మైనస్ 3/4 x మైనస్ 22 సేమ్ ఇందాక 7/24 ఎలాగైతే వేసామో అదే ప్లేస్లో మనం మైనస్ 3/4 వేసుకున్నాము రైట్ మీకు క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది అనుకోండి స్టూడెంట్స్ దీంట్లో నో డౌట్ ఈ 4 అవతం పెంచుకోండి 4 ఇంటూ వై మనకి 4y వస్తుంది 4 ఎంత ప్లస్ 16 వస్తుంది రైట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3x రైట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ 3 ఇంటూ 22 ఎంత అవుతుంది మనకి 66 వస్తుంది స్టూడెంట్స్ ఓకే 66 మనకి వస్తుంది రైట్ ఇప్పుడు ఈ మైనస్ 3xని అవతలంపించుకోండి ప్లస్ 3x వస్తుంది కాబట్టి ప్లస్ 3x ఓకే ఈ ప్లస్ 4y ఇదిగోండి రైట్ ఈ 16 కదా స్టూడెంట్స్ ఇది ఇలానే ఉంటుంది ఈ 66 అవతలకు వచ్చింది అనుకోండి -66 ప్లస్ 16 ఎంత వస్తుంది మనకి -50 వస్తుంది అంటే 66లో నుంచి 60 తీసేసేయాలి మనకి ఏం మిగులుతుంది 50 మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి స్టూడెంట్స్ ఓకే సమ్ని ఒకసారి సింపుల్గా చూద్దామా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ సర్కిల్స్ అని 2 ఈక్వేషన్ ఇచ్చారు సో ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ గాను ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని సెంటరు నేను రేడియస్ కనుక్కున్నాను అలానే సెకండ్ ఈక్వేషన్కి చూడండి సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాను సెంటరు రేడియస్ కనుక్కున్నాను ఈ C1 C2కి డిస్టెన్స్ ఫార్ములా వాడితే నాకు 10√5 వచ్చింది అలానే R1 ప్లస్ R2 రెండు యాడ్ చేస్తే నాకు 20 వచ్చింది 20 ఎక్కువ 10√5 ఎక్కువ అంటే 10√5 ఎక్కువ అందుకోసమే C1 C2 అనేది ఎక్కువ దీనికన్నా R1 ప్లస్ R2 ఇలా వచ్చినప్పుడు మన ఫార్ములా ఏం తీసుకోవాలి ఫార్ములా ఇలా తీసుకోవాలి ఈ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఈ వాల్యూ వచ్చింది దాని తర్వాత టాంజెంట్ త్రూ 20, -4 పాయింట్ విత్ స్లోప్ m తీసుకున్నాను దాని తర్వాత స్లోప్ ఈక్వేషన్ ఫార్మ్ ఎందుకంటే పాయింట్ ఉంది అండ్ స్లోప్ m ఉంది సో స్లోప్ సింగిల్ పాయింట్ ఈక్వేషన్ తీసుకున్నాను స్టూడెంట్స్ దాని ద్వారా మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది అయితే R2 ఈజ్ ఈక్వల్స్ టు d తీసుకున్నాను ఏదైతే చిన్నగా ఉందో అది తీసుకున్నాను చిన్నగా అంటే R2 ఉంది కాబట్టి R2 ఈజ్ ఈక్వల్స్ టు d అంటే ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అంటే సింపుల్గా ఈక్వేషన్ వేసుకుని సో మనం సాల్వ్ చేస్తే మనకి m వాల్యూస్ వచ్చాయి ఫ్యాక్టరైజేషన్ చేసి మనం సాల్వ్ చేస్తాము మనకి m వాల్యూస్ వచ్చాయి ఒక m వాల్యూ ఈ m వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ వేసుకున్నాను చూడండి ఈ ఈక్వేషన్లో వేసుకున్నాను m వాల్యూ వేసుకుని చూడండి m ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే నాకు ఇది వచ్చింది నెక్స్ట్ ఇంకొక m వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో వేసుకున్నాను మనం సాల్వ్ చేస్తే నాకు ఇంకో ఈక్వేషన్ వచ్చింది ఇలా మనకి 2 ఈక్వేషన్ వచ్చాయి స్టూడెంట్స్ అలా మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ సర్కిల్ అంటే మనకి సమ్ ఇలా సాల్వ్ చేసాం సో వీడు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్